వచ్చే నెల 4వ తారీఖున వెన్నుపోటు దినంగా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు జూన్ 4th బిట్రేయల్ డే కింద వెన్నుపోటు దినంగా ప్రజలతో కలిసి ప్రజల కోసం ప్రజలను, సామాజికవేత్తలను, యువకులను, రైతులను, మహిళలను, నిరుద్యోగులను అందరినీ కూడా మమేకం చేస్తూ కలెక్టర్లకు డిమాండ్ పత్రం ఇస్తూ నిరసన తెలిపే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాను. సరే, అట్లే చేయండి, మీరు చెప్పినట్లే చేయండి, ఏం పర్వాలా. అదే చేత్తో, మీ బంగారు చేత్తో బాబాయిని చంపిన గొడ్డలపోటు దినోత్సవం కూడా చేస్తే బాగుంటుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అవునన్నా, గొడ్డలపోటు దినోత్సవం చేసి యాటి నుంచి స్టార్ట్ చేద్దాము? గొడ్డలు కొన్న కదిరి నుంచి స్టార్ట్ చేద్దామా? లేదంటే బాబాయిని చంపిన బాత్రూమ్ నుంచి స్టార్ట్ చేద్దామా? గూగుల్ యాక్సెంట్, గూగుల్ టేక్అవుట్ చూపించిన ఎర్రగంగిరెడ్డి, అవినాష్ రెడ్డి ఇంటి నుంచి స్టార్ట్ చేద్దామా? ఇంకా ఈ కేసు గురించి ఫస్ట్ తెలిసిన వాట్సాప్ చాటింగ్ చేరింది మన ప్యాలెస్కే కదా, ఆ ప్యాలెస్ నుంచి స్టార్ట్ చేద్దామా? మీరు ఎక్కడి నుంచి సిద్ధమన్నా మేము ఇక్కడ సంసిద్ధం. మీరు కానీ చేయకపోతే ఏం పర్వాలే, ఆంధ్రప్రదేశ్ తెలుగు యువత నుంచి మేము ఈ కార్యక్రమాన్ని చేయడానికి, గొడ్డలపోటు దినోత్సవాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా మాట్లాడితే జూన్ 4వ తారీఖు వినాశకర విధ్వంస పరిపాలన అంతమందిన రోజు, 175కి 175, 175కి 170 ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినారే, అది కుప్పకూలిన రోజు. మీ వైసీపీ వినాశన ప్రభుత్వాన్ని కుప్ప కూలిన దినోత్సవంగా జూన్ 4వ తారీఖు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా. మీరు ఇలాంటి వినాశకర వినూత్న ఆలోచనలు మానుకోవాలని, మీకు ఏమన్నా కుసుమంతా ఇసుమంతా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పైన పక్కన పెట్టండి. ప్రజలపైన ప్రేమ అభిమానులు ఉంటే, ఆంధ్రప్రదేశ్ ఏమన్నా బాగుపడాలనే ఉద్దేశం ఏమన్నా మీరు ఉంటే ఏమన్నా సలహాలు ఇవ్వండి. మంచి సలహాలు ఇస్తే అవి తీసుకునేదానికి కూట ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంటుంది. మీ మాదిరికి ఎడ్డుమంటే తెడ్డుమంటారు చంద్రబాబు నాయుడు గారు. ఆడ మీ ఆలోచన అన్నా మార్చుకోండి, లేదంటే ఆ స్క్రిప్ట్ అన్నా మార్చుకోండి. మీ ఆలోచన స్క్రిప్ట్ మారినంత కాలము ఇంకా మీరు దిగజారిపోతారో తప్పిస్తే మీలో ఏ విధమైన మార్పు రాదు. మీకు జ్ఞానం ప్రసాదించాలని దేవుని కోరుకుంటా. జై టీడీపీ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.